మళ్ళీ సేమ్ ఇద్దరు మత్తయ్య రాశాడు, మార్కు రాశాడు. మార్క్స్ తర్వాత కూడా మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటిలో చీకటి కమ్మని, 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లాభా సమక్తిని అని పెద్దగా కేకలు వేసాము. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయవచ్చుదు అని అర్థము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి 3 మాటలు మాట్లాడిన తర్వాత ఇది తండ్రితో మాట్లాడుతున్న మాట. ఉదయం 6 గంటలకి శిల్వయాత్ర మొదలైన కాడి నుంచి 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆయన శిలువ ప్రయాణం చేశారన్నమాట యేసుప్రభు గారు. కరెక్ట్గా 9 గంటలకి శిలువని గొల్గొతా కొండపై నిచ్చెన పెట్టినప్పుడు మిగతా ఈ 1 నుంచి 7 మాటలు 9 గంటల నుంచి 3 గంటల వరకు మాట్లాడారన్నమాట. కరెక్ట్గా ఈ మాట్లాడే టైంకి ఆ దేశం అంతటా చీకటి కమ్మని ఉందన్నమాట. ఇది శిలువపై పలికిన 7 మాటలు ఏ మాటలున్నా తర్వాత యేసుప్రభు గారు పుట్టుక కానీ మరణం కానీ ఏది జరిగినా కూడా అదంతా లేఖనముల ప్రకారం జరుగుతుంది. అది ప్రవక్త అయిన దావీదు గారు కీర్తన గ్రంథము 22 అధ్యాయము 1వ వచనంలోని కీర్తనలో 22 1వ వచనంలో నా దేవా నీవు నన్ను ఎలా విడిచి